నమస్కారం. రైతులంజలి ఛానల్ కి స్వాగతం. గోరు చిక్కుడు దీన్ని గోగరకాయ, క్లస్టర్ బీన్స్ అని కూడా అంటుంటారు. సాధారణంగా మనం చిన్న చూపు చూసే కూరగాయల్లో ఇది కూడా ఒకటని చెప్పొచ్చు. కానీ దీనిలో అద్భుతమైన పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. అన్నం, చపాతీలతో పాటు జొన్న రొట్టెలతో కూడా దీని కాంబినేషన్ తీసుకుంటే అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ కూరగాయను మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎన్నో లాభాలను కూడా పొందవచ్చు. ఇక రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణకు గోరుచిక్కుడు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. గోరుచిక్కుడులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ నెమ్మదిగా విడుదలయ్యేలా చేస్తుంది. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉండడం వల్ల మధుమేహంతో బాధపడుతున్న వారికి ఇది చాలా ప్రయోజనకరంగా కూడా ఉంటుంది. వారానికి ఒక్కసారైనా గోరుచిక్కుడు తినడం షుగర్ స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. గోరుచిక్కుడు ఇక జీర్ణక్రియ మెరుగుదలకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. గోరుచిక్కుల్లో ఉండే పీచు పదార్థం అనే ఫైబర్ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను నివారించి ప్రేగు కదలికను కూడా సులభతరం చేస్తుంది. ఇక కొలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తుంది. గోరుచిక్కుడు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అదే సమయంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా పెంచుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇక గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని కూడా ఇది తగ్గిస్తుంది. ఇక కాల్షియం మరియు పాస్పరస్ పుష్కలంగా ఉండడం వల్ల గోరుచిక్కుడు ఎముకలను బలపరుస్తుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే ఎముకల నష్టాన్ని తగ్గించి ఎముకల ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. ఇక రక్తహీనత నివారణకు కూడా ఇది చెక్ పెడుతుంది. గోరుచిక్కుల్లో ఐరన్ అధికంగా ఉంటుంది. రక్తహీనతతో బాధపడుతున్న వారికి ఇది చాలా మంచి. శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు ఇది ఫోలేట్, ఐరన్ అందించి పిండం అభివృద్ధికి తోడ్పడుతుంది. ఇక గోరు చిక్కుల్లో క్యాలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇది త్వరగా కడుపు నిండిన భావనను కలిగించి ఎక్కువ ఆహారం తీసుకోకుండా సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక మంచి ఎంపిక అని చెప్పొచ్చు. ఇక విటమిన్ సి మరియు ఇతర యాంటీ ఆక్సిడెంట్లు గోరు చిక్కుల్లో సమృద్ధిగా ఉండడం వల్ల ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇది శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి కూడా రక్షిస్తూ ఉంటుంది. అంతేకాకుండా గోరు చిక్కుల్లోని పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. ఇది అధిక రక్తపోటు ఉన్న వారికి చాలా మంచిదనే చెప్పొచ్చు. అయితే గోరు చిక్కుల్లో ఉండే ఫైటోకెమికల్స్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అంతేకాకుండా గోరు చిక్కుడిని కూరగా, సలాడ్ గా లేదా ఇతర వంటకాల్లో భాగంగా కూడా తీసుకోవచ్చు. దీనిలోని పోషక ప్రయోజనాలను పొందడానికి దీన్ని తరచుగా మీ ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిది. అయితే ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేదా మందులు తీసుకునేవారు గోరు చిక్కుల్ని అధికంగా తీసుకునే ముందు వైద్య నిపుణులను సంప్రదించడం ఎంతో మంచిది. చూసారు కదా గోరు చిక్కుడు వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో. ఇది మన పెరట్లో కావచ్చు, మన మేడ మీద కావచ్చు, దీన్ని పెంచుకోవడం వల్ల కూడా ఎంతో మంచి జరుగుతుంది. మనం ఫ్రెష్ గా దీన్ని తీసుకోవడం వల్ల కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా సమకూరుతాయి. అంతేకాకుండా వీన్ని అంతర పంటగా కూడా వేసుకోవచ్చు అనమాట. దీని వల్ల కూడా చాలా మంచి ప్రయోజనాలే ఉంటాయి. ఇది ఆరోగ్యానికి కాకుండా మంచి ఎదుగుదలకు కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇక ఇది చూసుకుంటే మనకి ఒక అంతర పంటగా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇవి వాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.